హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి సీసీటీవీతో యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్ ఎలా చేయాలనేది టాపిక్. ఇలాంటి మరిన్ని టెక్నాలజీస్ కోసం తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సెక్యూర్ కెమెరా, ఇది ఐపీ కెమెరా. దీన్ని యూట్యూబ్కి ఆర్టీఎంపీ ద్వారా మనం లైవ్ స్ట్రీమింగ్కి ఎలా కనెక్ట్ చేయొచ్చు అనేది చూపిస్తాను. ముందుగా ఈ కెమెరాకి మనం పవర్ ఇచ్చాం, పవర్ అడాప్టర్ తోటి. అలాగే ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసాం, చూసారు కదా. రౌటర్ నుంచి ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ల్యాన్ కేబుల్ కనెక్ట్ చేసాం. తర్వాత ముందుగా దీన్ని ఆర్టీఎంపీలో మనం ఇన్సర్ట్ చేసి యూట్యూబ్ స్ట్రీమింగ్ చూడాలంటే దీని యొక్క ఐపీ మనకు తెలిసి ఉండాలి. దీని ఐపీ ఏంటి అనేది మనం ముందుగా చూద్దాం. ఈ ఐపీ తెలుసుకోవడానికి మనకి ఇది ఒక యాప్ అనేది ఉంది గూగుల్ ఎక్స్టెన్షన్లో. చూడండి, ఇక్కడ ఈ ఐపీ క్యామ్ షూట్ అని ఉంది కదా. ఈ ఐపీ క్యామ్ షూట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుని రన్ చేస్తే కనుక మన సిస్టంలో ఇందులో మనకి ఐపీ చూపిస్తుంది. ఇది ఓపెన్ చేసి మనం సెర్చ్ కొడితే ఐపీ చూపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ ఈ కెమెరా యొక్క ఐపీ చూపిస్తుంది 192.168.0.141 అని చూపిస్తుంది కదా. ఇది కెమెరా ఐపీ అన్నమాట. ఈ కెమెరాను మనం ఒకసారి డైరెక్ట్ ఎక్స్టెన్షన్లో న్యూ ట్యాబ్లో కొడితే కనుక మనం డైరెక్ట్ యూఆర్ఎల్లోని మనకి సెర్చ్ బార్లో కొట్టి ఓకే చేస్తే లాగిన్ చూపిస్తుంది, కెమెరా లాగిన్. మనం డైరెక్ట్ కెమెరా లాగిన్ వచ్చి యూజర్ నేమ్ అడ్మిన్, దీనికి ఎటువంటి పాస్వర్డ్ పెట్టలేదు మనం. ఓకే, లాగిన్ అయ్యి ఇందులో సెట్టింగ్స్ మార్చుకోవాలన్నమాట. ఇందులో సెట్టింగ్స్ చేస్తే మనకి యూట్యూబ్ లైవ్ కనెక్ట్ అవుతుంది. నెట్వర్క్ సెటప్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ ఇంకా అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ కాదు. నెట్వర్క్ సెటప్ ఉంది కదా, అందులోకి వెళ్ళాలి. నెట్వర్క్ సెటప్లోకి వెళ్ళి ఆర్టీఎంపీ సెటప్ అని ఉంది కదా, ఆ ఆర్టీఎంపీ సెటప్ మీద క్లిక్ చేస్తే మీకు ఆర్టీఎంపీ స్విచ్ అని ఉంటుంది, అది ఎనేబుల్ చేసి ఆర్టీఎంపీ యూఆర్ఎల్ అని ఉంటుంది. ఈ యూఆర్ఎల్ ఏంటంటే మనం యూట్యూబ్లో మనకి లైవ్ తాలూకా యూఆర్ఎల్ అన్నమాట. యూట్యూబ్లోకి వెళ్ళి మన యూట్యూబ్ ఛానల్లోకి అక్కడ క్రియేట్ అని ఉన్న దాని మీద క్లిక్ చేసి అప్డేట్ వీడియోస్ అని ఉంటాయి కదా, అవన్నీ కాకుండా కింద గో లైవ్ అని ఉంటుంది. ఆ గో లైవ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రైట్ నౌ ఆర్ లేటర్ డేట్ అని అడుగుతుంది. ఇప్పుడే కాబట్టి రైట్ నౌ అని పెట్టచ్చు, లేకపోతే లేటర్ డేట్ అనేది చేయొచ్చు. మనం ఇప్పుడే చేస్తున్నాం కాబట్టి నో అని పెట్టాం. బుల్టిన్ వెబ్ కెమెరాతో లేదంటే స్ట్రీమ్ సాఫ్ట్వేర్ అనేది ఈ రెండో అవసరం లేదు. మనం ఇప్పుడు చేసేది కెమెరాతో కాబట్టి డైరెక్ట్ స్ట్రీమ్ ఆప్షన్కి వెళ్ళాలి. పైన స్ట్రీమ్ ఆప్షన్ ఉంది కదా, స్ట్రీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి పేజ్ ఎలా వస్తుంది. ఇందులో కింద మనకి యూట్యూబ్ లింక్ ఉంటుంది, లైవ్ సంబంధించినటువంటి లింక్. ఆ లింక్ని కాపీ చేసుకోవాలి. కిందకి వెళ్తున్నాం చూడండి, స్ట్రీమ్ యూఆర్ఎల్ అని ఉంది కదా, ఈ స్ట్రీమ్ యూఆర్ఎల్ని కాపీ చేసుకుని మనకు అక్కడ కెమెరా లాగిన్లో మనం అక్కడ యూఆర్ఎల్ అడిగింది, చూసారు కదా, ఆర్టీఎంపీ యూఆర్ఎల్ అని. దీన్ని కాపీ చేసి అక్కడ ఆర్టీఎంపీ యూఆర్ఎల్ దగ్గర మనం పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి దీని పాస్వర్డ్ కూడా ఉంటుంది కాబట్టి పాస్వర్డ్ కూడా అందులోనే యూట్యూబ్ లైవ్ పేజీలోనే ఉంటుంది, అది కూడా ఇది చేయాలి. అది ఎలాగో చూపిస్తాను, అది కూడా తీసుకొచ్చి పేస్ట్ చేయాలి ఇక్కడ మనకి. అయితే చూడండి ఒకసారి, ఇక్కడ ఇది వచ్చిన తర్వాత అడ్రస్ బార్ ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఆ యూఆర్ఎల్ పైనే చూడండి కీ, స్ట్రీమ్ కీ అని ఉంది కదా, ఈ స్ట్రీమ్ కీని కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకుని స్ట్రీమ్ కీ సేమ్ దాని పక్కన మళ్ళీ యూఆర్ఎల్ పక్కనే డైరెక్ట్ కీ కూడా మనం అక్కడ పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి సేవ్ చేస్తే మనకి యూఆర్ఎల్ రెడీ అవుతుంది ఆర్టీఎంపీ లైవ్ ఇవ్వడానికి. ఓకే, సేవ్ చేసాను చూడండి. ఓకే, సెటప్ సక్సెస్ అయిన తర్వాత మనకి ఒకసారి మనం యూట్యూబ్ పేజ్లోకి వెళ్దాం. యూట్యూబ్ పేజ్లోకి వెళ్ళి ఒకసారి ఇంకా మనకి వ్యూ రావట్లేదు కాబట్టి రీఫ్రెష్ కొడదాం. ఒకసారి రీఫ్రెష్ కొడితే వ్యూ వస్తుంది. చూడండి, ఒకసారి రీఫ్రెష్ కొట్టాను, ఇప్పుడు వ్యూ వస్తుంది. అయితే యాక్చువల్గా నెట్వర్క్ కొంచెం ల్యాగ్ ఉంటుంది, స్లోగా ఉండడం వల్ల కొద్దిగా లేట్ అవుతుంది. ఓకే, చూసారు కదా, ఇలా కొంచెం నెట్వర్క్ ల్యాగ్ ఉండడం వల్ల కొంచెం లేట్గా ఓపెన్ అయింది. అదే ఇప్పుడు నేను చేయి పెట్టినా కానీ కనబడట్లేదు కదా, నెట్వర్క్ కొంచెం ఒకసారి ల్యాగ్ ఉన్నప్పుడు స్లోగా ఉంటుంది. ఒకసారి నెట్వర్క్ చెక్ చేద్దాం. నెట్వర్క్ వచ్చి ఓకే, నెట్వర్క్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. చూడండి, నెట్వర్క్ కూడా బాగానే ఉన్నట్టుగా ఉంది. ఒకసారి చేసి ఓకే, నెట్వర్క్ గుడ్ బాగానే ఉంది, బట్ ఒక్కోసారి స్లో ఉంటుంది కదా, అలా ఇందాక స్లో ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఓకే, మీకు ఇందులో చూపించడమే కాకుండా లైవ్ వస్తుందో లేదో మనం చెక్ చేయాలి కాబట్టి పక్కనున్న సిస్టంలో మీకు డైరెక్ట్ లైవ్ ఛానల్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. సిస్టమ్ ఓపెన్ చేసి పక్క సిస్టంలో యూట్యూబ్ ఓపెన్ చేసి మన ఛానల్ ఓపెన్ చేద్దాం.
యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తే అందులో లైవ్ అనేది వస్తుందో లేదో మనకు కనబడుతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఇది చేసి మన ఛానల్ నేమ్ అక్కడ చూడాలి కాబట్టి ఛానల్ కాపీ చేసి ఓకే. యూట్యూబ్లో ఇందులో చూసారు కదా, సిస్టంలో క్విక్ వ్యూ లైవ్ స్ట్రీమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. లైవ్ ఆల్రెడీ చూపిస్తుంది 1 వాచింగ్ అని. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ లైవ్ చూపెడుతుంది చూడండి. అలాగే ఇది ఏంటంటే ఇది సెక్యూర్ అయ్యానే కాదు, ఏ కెమెరాస్కైనా కానీ మీరు చేయాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్. ఆర్టీఎంపీ యూఆర్ఎల్ దగ్గర మన యూట్యూబ్ యూఆర్ఎల్ ఇచ్చి అది ఇచ్చి మన సెట్టింగ్స్లో మార్చుకున్నట్లయితే ఏ ఐపీ కెమెరానైనా మనం లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు. బట్ కానీ ఆ ఐపీ కెమెరాకి వచ్చి ఆర్టీఎంపీ సెట్టింగ్స్ కంపల్సరీ ఉండాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని సీసీటీవీ అప్డేట్స్ కోసం, అలాగే సీసీటీవీలో నాలెడ్జ్ కోసం ఇంకా చాలా వీడియోస్ చేస్తాం. ఈ ఛానల్లో వచ్చేటువంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విఎస్ఆర్ టైమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బెల్ సింబల్ ఉంటుంది, బెల్ సింబల్ క్లిక్ చేసుకోండి.